హలో అండి అందరికీ చూడండి ముందుగా నేను ఒకటి కచ్చా మామిడికాయ తీసుకున్నాను. కచ్చా మామిడికాయ పొట్టు తీసేస్తున్నాను, మొత్తంగా తీసేయాలి. కచ్చా మామిడికాయతో ఎర్రకారం చేస్తున్నానండి, ఉల్లిగడ్డలు వేసి. చాలా టేస్టీగా ఉంటుందండి, తినడానికి చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తినేస్తాం, వేడి వేడి అన్నంలోకి, రొట్టె, దేనికైనా చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ ఎవరికి నచ్చడం లేదు అనుకుంటున్నా. మామిడికాయ అయితే పొట్టు తీయడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని మూతి కట్ చేయాలండి, ఎందుకంటే దానికి జీడి ఉంటుంది, అలాగే వేయకూడదు. కట్ చేసిన తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేయడం అయిపోయింది. అలాగే 2 ఉల్లిగడ్డలు కూడా కట్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిగడ్డలు కూడా చాలా చల్లదనము, మామిడికాయ చట్నీ పుల్లగా ఉంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ వేసాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. కొన్ని వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి మిక్సీ చేస్తాను. చూడండి ఇప్పుడైతే మిక్సీ చేయడం అయిపోయింది. చట్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత గుమగుమ వాసన వస్తుంది మామిడికాయ చట్నీ. చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్లో నుండి తీసి వేరే గిన్నెలో వేస్తున్నాను. మిక్సీ జార్ మూతకి కూడా ఉండిపోయింది, అది కూడా తీస్తున్నాను. ఇప్పుడైతే చట్నీ పోపు చేస్తున్నాను. చూడండి 1 పావు ఆయిల్ వేసాను. 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు. మెంతులు వేస్తే చాలా టేస్టీ వస్తుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. 2 వేసి కొద్దిగా చిటపటలాడతాయి కదా, చిటపటలాడిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పోపు చేసేస్తున్నాను మామిడికాయ చట్నీలో. ఇప్పుడైతే మామిడికాయ చట్నీ సాల్ట్ తక్కువగా ఉంది, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత పోపు చేశాను కదా, పోపు మామిడికాయ చట్నీలో వేసేస్తున్నాను. చూడండి బాక్స్లోకైనా ఏ టిఫిన్లకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ చట్నీలా. ఎర్రకారం చేసామంటే చాలా నోటికి కూడా రుచిగా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను, చాలా సూపర్గా ఉందండి టేస్ట్. నోటికి రుచి లేని వాళ్ళు కూడా చాలా రుచి ఉంది అని చెప్తారు.